ఈరోజు 52వ డివిజన్ 27వ బూత్కి సంబంధించి ఇళ్ళకి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి నారాయణ గారి తరపున ప్రచారం చేయటం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 97 to 98% వరకు ముస్లిం ఓటర్స్ ఉన్నారు. వారు రంజాన్ మాసము ఉపవాసాల్లో ఉన్నప్పటికీ కూడాను మాకెంతో సహకరించి బయటకు వచ్చి మాట్లాడి వారి యొక్క అభిప్రాయాల్ని మాతో పంచుకోవటం జరిగింది. ప్రధానంగా వాళ్ళు నాకు ఎక్స్ప్రెస్ చేసిన దానిలో ఒక మహిళ వచ్చి, మేము అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇంటి కోసం అప్లై చేసుకున్నాము, ఇప్పటికి 3-4 సార్లు ఇదిగో ఇస్తున్నాము అని చెప్పేసి అక్కడికి పిలిచారు. ప్రతిసారి ఎండలో పడి కొట్టుకుంటూ ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎండలో పడి వెళ్ళే వాళ్ళము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్తారు, మమ్మల్ని వెనక్కి పంపిస్తారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి బాగా చేశామమ్మా మేము, అందుకనే ఆ ఎండలో తిరిగి అనుభవించాము. ఇదే వర్డ్స్ చెప్పింది ఆమె, ఆ లేడీ ఇదే వర్డ్స్ చెప్పింది. ఒకసారి ఛాన్స్ ఇచ్చి మేము బాగా ఎండలో తిరిగేసుకొని వచ్చాము, ఈ రోజు కూడా తిప్పించుకున్నారు, ఈ రోజుకు మాకు ఇంకా రాలేదు. సరే తల్లి, మీరు ఇన్ని రోజులు అవస్థలు పడ్డారు, మనకి అవి ఒక ఎండ్కి వచ్చేసినాయి, ఇంకొక 2 నెలలు మనం ఓపిక పడదాము. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలు చేయబోయే పనులు ఆ ఇళ్ల పంపిణీలు అని చెప్పి వాళ్లకు ధైర్యం చెప్పి ముందుకు వచ్చాము. ఇంకొక భయ్య కనిపించారు. ఆ భయ్య చెప్పారు, నాకు రోజుకి 300 వచ్చే కూలీ పనికి వెళ్తున్నానమ్మా, మధ్యలో నా భార్యకి చాలా బాగలేకుండా వచ్చింది, ఏదో భగవంతుడి దయ వలన నారాయణ హాస్పిటల్ ఉండి అక్కడ బాగు చేయించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాను, ఇంతలోకే నా కాలు ఇరిగింది. ఇటువంటి అవస్థలు పడుతూ ఉన్నప్పటికీ కూడాను నాకు 3 కూతుళ్ళు ఉంటే 3ని నేను డిగ్రీలు చదివించాను. ఒకళ్ళు బీటెక్ చదువుకున్నారు, ఇంకొకళ్ళు డిగ్రీ చేసుకున్నారు. నాకెంత కష్టం ఉన్నా, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను నేను వాళ్ళని చదివించుకోవాలి అని చెప్పేసి చదివించుకున్నాను. చదివించుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు. నేను తిన్నా తినకపోయినా చదివించినప్పటికీ కూడా ఇలాగే ఉంది అని చెప్పి ఆ భయ్య చాలా వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది భయ్య, తర్వాత మనకి ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్పకుండా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు,
మనకి మంచి రోజులు వచ్చాయి అని చెప్పి ఆ భయ్యాకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళటము జరుగుతుంది. ఈ రకంగా ఇక్కడ ఇంకొకటి అన్ని చోట్ల ఉంది, అందులో ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ఉంది దోమల సమస్య. అది నారాయణ గారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కి ఈ కెనాల్స్ అన్నిటినీ మురుగునీటివన్నీ కూడాను, మురుగునీరు ఇంట్లో నుంచే వచ్చేవన్నీ కూడాను దానికి కనెక్ట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తయిన వెంటనే ఆ దోమలు ఉండవు అని చెప్పటము, అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం చెప్తుంటే మాకు తెలియదమ్మా నిజంగానే అలా అవుతుందా, కాకపోతే నారాయణ గారు ఇది ఖచ్చితంగా అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి మాకు ఆయన చెప్పే మాట మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అవుతుంది అని చెప్తున్నామంట. అవునమ్మా, మాటలు చెప్పే వ్యక్తి కాదు, పని చేసే వ్యక్తి నారాయణ గారు అని అంటే, అది మీరు మాకు చెప్పని అవసరం లేదమ్మా, మేము ఆల్రెడీ చూసేసాము. అంతకుముందు 5 సంవత్సరాల సారు ఇక్కడ ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు సారు మాటల మనిషి కాదు, పనులు చేసే వ్యక్తి అని చెప్పి మేము ఆల్రెడీ చూసాము. కాబట్టి మీరు సారు దాని మీదే భరోసా పెట్టారు కాబట్టి మాకు ధైర్యంగా ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ధైర్యంగా ఉండి మాకు భరోసానిచ్చి ఈ రంజాన్ మాసంలో మేము ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తున్నాము, నారాయణ సార్కే ఓటేస్తాము, ఎంపీగా విపిఆర్ గారిని గెలిపించుకుంటాము, నువ్వు తప్పకుండా వెళ్ళిరా తల్లి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాద బలంతో మేము ముందుకెళ్తున్నాము. దీనికి వాళ్లకు అందరికీ నా కృతజ్ఞాభి వందనాలు.